హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టమాటా వంకాయ గుజ్జు కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సినవి వంకాయలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. తర్వాత 2 టమాటాలు కూడా ముక్కలు కట్ చేయండి. ఒక ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేయండి. 2 పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకోండి. ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేయండి. పచ్చిమిర్చి ఉల్లిపాయ దోరగా వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోండి. అల్లం పేస్ట్ మగ్గిన తర్వాత టమాటా ముక్కలు వేసుకొని మగ్గపెట్టండి. టమాటా ముక్కలు మగ్గిన తర్వాత వంకాయలు వేసుకోండి. వంకాయలు టమాటా మగ్గిన తర్వాత 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకోండి. టమాటా వంకాయ బాగా మగ్గిన తర్వాత కొంచెం కారం వేసుకోండి. ముందుగా కారం వేసుకుంటే కారం అడుగంటి కారం కూర వస్తుంది. అందుకని మగ్గిన తర్వాత అప్పుడు వేసుకోండి కారం. ఈలోపు మనం గ్రేవీ కోసం కొబ్బరి, పుచ్చపప్పు వేసుకోండి. నువ్వులు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ఈ పేస్ట్ని వంకాయ టమాటా మగ్గిన దాంట్లో ఈ పేస్ట్ని వేసుకోండి. వేసి కొంచెం కలయి పెట్టండి. ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత గ్రేవీ అనేది ఇలా చిక్కగా అవుతుంది. మనకి ఆయిల్ బయటకు వస్తుంది. చూడండి ఎంత చక్కగా ఉడికిందో. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్ట్ అయిన వంకాయ గుజ్జు కూర రెడీ అవుతుంది. ఈ అన్నంలోకైనా చపాతీలోకైనా బాగుంటుంది. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.